జేటీవీ న్యూస్ స్వాగతం. తిరుపతి నందు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఎస్వీటీసీహెచ్ అలిపిరి నందు అంగవైకల్యం గల విద్యార్థులు వార్షికోత్సవం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఏ విజయ్ కుమార్, టీటీడీ డీఈఓ బి సుబ్బరాయుడు, ఆర్జేడీ సిటిఈ జి బాలసుబ్రహ్మణ్యం, ఆర్డీడీ డైట్ ఈ సమావేశంలో అంగవైకల్యం గల విద్యార్థుల గురించి ప్రసంగించారు. మనకు క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అవసరము. సుశిక్షితులైన అధ్యాపకులు ఉంటేనే విద్యా ప్రమాణాలు పెరుగుతాయనేది అక్షర సత్యము. ఇది ఒకవైపు ఉంటే, రెండో వైపు యాజ్ ఎ పాలసీగా ఎందుకో మరి తెలియని కారణాల వల్ల నిషేధం ఉన్నది. ఈ నిషేధాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ విశ్వవిద్యాలయాల వరకు కొంత సడలింపు ఉన్నది. కానీ కిందికి వస్తే కళాశాలలు, పాఠశాలల్లో విషయంలో ఇంకా మనకు పూర్తి స్థాయిలో నిషేధం తొలగించబడలేదు. బహుశా మనకు ఉన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీలు కానీ, తర్వాత రాజకీయ నాయకులు కానీ, వాళ్ళు కూడా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో ఈ అధ్యాపకుల మీద ఉన్న నిషేధాన్ని, నియామక నిషేధాన్ని తీరుస్తే తప్ప మనం ఈ సమస్య అధిగమించడానికి వీలు పడదు. తాత్కాలిక ప్రాతిపదిక మీద మనం కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని కానీ, గెస్ట్ ఫ్యాకల్టీని కానీ మనం ఉపయోగించుకుంటున్నాము. వాళ్ళు కూడా శక్తి మేరకు సేవలు అందిస్తున్నారు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ వాళ్ళకు అభద్రతా భావం ఉండడం వల్ల మనము ఆశించిన స్థాయిలో బహుశా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని మనము వినియోగించుకోలేకపోవచ్చు. అతి త్వరలో ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జి యసుదా, ప్రేరణ సంస్థ అధ్యక్షులు భాషా తదితరులు పాల్గొన్నారు. తర్వాత విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రయోగ